శ్రీకృష్ణుడు అర్జునుడిని పిరికితనం వీడు అని గుర్తించిన తర్వాత అర్జునుడు భయపడి లొంగిపోలేదు. బదులుగా ఒక అత్యున్నతమైన నైతిక ప్రశ్నను శ్రీకృష్ణుడి ముందు ఉంచాడు. శ్రీకృష్ణ అక్షరాలు నేర్పిన గురువును, హక్కున చేర్చుకున్న తాతను బాణాలతో కుట్టమంటావా? ఇది వీరత్వమా లేక వినాశనమా అని ప్రశ్నించాడు. గురువుల పట్ల ఉన్న అమితమైన గౌరవానికి, యుద్ధం చేయాల్సిన బాధ్యతకు మధ్య నలిగిపోతున్న అర్జునుడి ఆవేదనే ఈ 4వ శ్లోకం. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ మధుసూదన, యుద్ధ భూమిలో పూజనీయులైన భీష్ముడిని మరియు ద్రోణుడిని నేను బాణాలతో ఎలా ఎదిరించగలను? ఓ శత్రు సంహారుడా, వారు నాకు అత్యంత గౌరవనీయులు కదా. ఈ శ్లోకంలో అర్జునుడు తన వాదనను చాలా బలంగా వినిపించాడు. మొదటిది, పూజకు అర్హులు. భీష్ముడు పితామహుడు, ద్రోణుడు గురువు. భారతీయ సంస్కృతిలో వీరిద్దరూ దైవంతో సమానం. వారి పాదాలకు నమస్కరించాలి తప్ప వారి రొమ్ముపై బాణాలు వేయటం ధర్మం కాదని అర్జునుడు వాదిస్తున్నాడు. రెండవది, బాణాలతో ఎదురుదాడి. మాటలతో వాదించడం వేరు, ప్రాణాలు తీసే బాణాలతో యుద్ధం చేయడం వేరు. మూడవది, మధుసూదన. అర్జునుడు శ్రీకృష్ణుడిని శత్రు సంహారకుడా అని పిలిచాడు. అంటే, కృష్ణ, నువ్వు చంపింది రాక్షసులను, కాని ఇక్కడ ఉన్నది నా గురువులు. శత్రువులను చంపడం ధర్మమే, కాని గురువులను చంపడం ఎలా ధర్మం అవుతుంది అని ఒక సున్నితమైన ప్రశ్న వేశాడు. ముఖ్య విషయం ఏమిటంటే, అర్జునుడికి గురువుల పట్ల ఉన్న భక్తి గొప్పదే, కానీ ఆ భక్తి అతనిని తన క్షత్రియ ధర్మం నుండి దూరం చేస్తోంది. ఈ శ్లోకం మన జీవితాల్లోని ఒక క్లిష్టమైన పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు మనకు అత్యంత ప్రియమైన వ్యక్తులు లేదా మనం గౌరవించే వ్యక్తులు అన్యాయం పక్షాన నిలబడవచ్చు. అప్పుడు మనం వారి మీద ఉన్న వ్యక్తిగత ప్రేమను చూడాలా లేక న్యాయాన్ని చూడాలా? అర్జునుడిలాగే మనం కూడా బంధాలకు విలువనిచ్చి నిజమైన బాధ్యతను వదిలేస్తూ ఉంటాం. కానీ సత్యం కోసం, ధర్మం కోసం పోరాడేటప్పుడు వ్యక్తుల కంటే విలువలే ముఖ్యమని భగవద్గీత మనకు నేర్పుతుంది. అయితే అర్జునుడు ఇంతటితో ఆగలేదు. గురువులను చంపి రక్తంతో తడిసిన రాజ్యభోగాలను అనుభవించడం కంటే అడవులకు వెళ్లి భిక్షాటన చేయటం మేలు అని ఇంకాస్త ముందుకు వెళ్తాడు. ఆ హృదయాన్ని కరిగించే మాటలను మనం తరువాతి శ్లోకంలో తెలుసుకుందాం. హరే కృష్ణ.